నేను మీ సునీల్ కుమార్ గాజుల. పదంలో నుండి అర్థాన్ని వేరు చేయలేం. ఎందుకోనంటే అందులో నుంచే పుట్టింది కాబట్టి. ప్రశ్నలో నుంచి సమాధానాన్ని వేరు చేయలేము. ఎందుకనంటే ప్రశ్న లేనిదే సమాధానం అనేది లేనే లేదు కాబట్టి. అసలు బతుకులో నుండి ప్రశ్నను వేరు చేయలేము. ఎందుకు అనంటే అసలు బ్రతికే ఒక ప్రశ్న కాబట్టి. అలలు లేకుండా సముద్రము ఉండదు. ఎందుకనంటే సముద్రానికి అలలు అందం కాబట్టి. అలల నుండి సముద్రాన్ని వేరు చేయలేము. అదేవిధంగా ఫెయిల్యూర్ నుండి సక్సెస్ నుండి ఫెయిల్యూర్ని వేరు చేసి చూడలేము కదా. ఫెయిల్యూర్లోనే సక్సెస్ అనేది దాగి ఉంటూ ఉంటుంది. అదేవిధంగా నీ యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే సమస్యలు వేరు, నువ్వు వేరు అనని వేరు చేయడానికి లేనే లేదు కదా. ఎందుకు అనంటే సమస్యల్లో నుండే నువ్వు ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తావు కాబట్టి. ఆలోచించే ప్రయత్నం చేయి మిత్రమా. ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అని ఆలోచిస్తూ కూర్చుంటే నీ జీవితం అక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే అద్భుతంగా ఎదగలుగుతావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నీకొక సమస్య వచ్చింది, నీకొక ఇబ్బంది వచ్చింది అని అంటే నీ దగ్గర పరిష్కారం ఉంది కాబట్టి అది నీకు వచ్చింది అని ఆలోచించగలిగినప్పుడు అద్భుతంగా దానిలో నుంచి బయటకు వస్తావు.